అనగా ఇశ్రాయేలీయులు తరచుగా రబ్బీల దగ్గరికి వెళ్ళి తమ సమస్యలను పరిష్కారం చేయమని అడుగుతూ ఉంటారు. రబ్బీ అనగా బోధకుడు అని అర్థము. ఒకరోజు ఒక ఆయన వచ్చి యేసు ప్రభు వారితో, అయ్యా, మా నాన్న ఆస్తిని మా ఇద్దరి మధ్య పంచమని నా సోదరునితో చెప్పండి అని అన్నాడు. యేసు ప్రభుల వారు, మీ ఇద్దరికి ఆస్తిని పంచడానికి నేనేమన్నా న్యాయాధికారినా అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు అక్కడున్న వారితో యేసు ప్రభు అన్నాడు, ఒక ధనికుడైన వ్యవసాయదారుడు ఉండేవాడు. అతనికి పొలములో పంటలు సమృద్ధిగా పండాయి. అప్పుడతడు, నా పంటంతా దాయటానికి సరిపోయే గోదాములు లేవు, నేను ఏం చేయాలి అని ఆలోచించి, పాత గోదాములు పడగొట్టి ఇంకా పెద్దవి కడతాను. అక్కడ నేను ధాన్యాన్ని, మిగతా పంటల్ని దాస్తాను. ఇక నేను అదృష్టవంతున్నే, జీవితాంతము సుఖంగా ఉండవచ్చు, తినవచ్చు, త్రాగవచ్చు, నాకు నేను ఆనందించవచ్చు అని అనుకున్నాడు. అయితే ప్రభు అన్నాడు, బుద్ధిహీనుడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుందేమో. నీకోసం సంపాదించి దాచినదంతా ఎవరు అనుభవిస్తారు అన్నాడు ప్రభు. జీవితంలో తమకు కావలసిందంతా ఉంది అని అనుకునేవారు దేవుని దృష్టిలో పేదవారే. పవిత్ర గ్రంథం సెలవిస్తుంది, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో, మనమీ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గల వారమయుండి వాటితో తృప్తి పొంది యుందము అని. కాబట్టి మిత్రమా, దానపేక్ష లేని వారమై జీవిద్దామా?